ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది మనకి ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే మనకి 11 ఆగస్టు 2025 తేదీన మనము అనుకున్న డేట్ ప్రకారంగా 11 కానీ 12 కానికి మనకి ఫైనల్ రిజల్ట్ అనేది అనౌన్స్ అవుతుందని చెప్పారు. అయితే మనకి ఈ రోజే మనకి అనౌన్స్ చేసేసారండి. ఫస్ట్ మనకి ఫైనల్కి అబ్జెక్షన్ చేసాం కదా మనం. చాలామంది అయితే ఈ యొక్క అబ్జెక్షన్స్ అనేది గవర్నమెంట్ అలాగే మన యొక్క కన్వీనర్ గారు కూడాను పాజిటివ్గా తీసుకొని దీని గురించి అయితే మనకి ఈ యొక్క అబ్జెక్షన్స్ సక్సెస్ అయ్యిందండి. అంటే మనకి ఎవరెవరైతే అబ్జెక్షన్ చేశారో వాళ్ళ యొక్క అబ్జెక్షన్ అనేది ప్రాపర్ ప్రూఫ్తో చూపించారు కదా, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లు చూపించారు కదా. అయితే ఎవరెవరైతే ప్రాపర్గా చూపించారో వాళ్ళందరికీ కూడా మార్క్స్ యాడ్ అయ్యండి. అంటే ఎవరెవరైతే అక్కడికి మంగళగిరి ఆఫీస్కి వెళ్ళి ఆఫ్లైన్లో ఎవరైతే ఇవి రాంగ్గా ఉన్నాయి ఆన్సర్స్, మీరు పెట్టేది కరెక్ట్ ఆన్సర్ కాదు అని చెప్పారో ఆ షిఫ్ట్లో అదే క్వశ్చన్ ఎంతమందికి వచ్చిందో వాళ్ళందరికీ కూడా యాడ్ అవుతాయి. అంటే అక్కడికి వెళ్ళే ఇచ్చిన వాళ్ళే కాదండి, అతను ఇచ్చారు కదా, ఎట్ ద సేమ్ టైం ఆ షిఫ్ట్లో ఎంతమందికి అయితే రాంగ్గా ఉందా క్వశ్చను, ఆ యొక్క క్వశ్చన్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మార్క్స్ యాడ్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి యాడ్ అయినట్టుగా ఒక్కరు కూడా అబ్జెక్షన్ రైట్ చేసిన ఆ షిఫ్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. ఓకే, అయితే మనకి ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. అయితే హైయెస్ట్ మార్క్స్ చూసుకుంటే యాడింగ్ విషయానికి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఇంగ్లీష్ సబ్జెక్ట్కి అయితే మ్యాక్సిమం అయితే 5-6 మార్క్స్ వరకు అయితే యాడ్ అయ్యాను అంటున్నారు. ఒక్కసారి ఇది మీరు చెక్ చేసుకోండి. ఇంగ్లీష్ ఎవరైతే రాశారో ఎస్ఏ. నెక్స్ట్ చూసుకుంటే ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు, అలాగే తెలుగులో కూడాను స్కూల్ అసిస్టెంట్ తెలుగులో కూడాను మంచి మార్క్స్ యాడ్ అయ్యాయంట. ఎట్ ద సేమ్ టైం టీజీటీ అవ్వచ్చు, పీఈటీకి అవ్వచ్చు, ఎస్జీటీలో రేర్గా తక్కువ అయితే యాడ్ అవ్వడం జరిగింది. అయితే మీకు ఎన్ని క్వశ్చన్స్ అనేవి యాడ్ అయ్యాయి, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా మీ యొక్క లాగిన్ ఐడి ఉంటుంది కదా, మీ యొక్క లాగిన్ ఐడిలో మీరు చెక్ చేసేసుకోండి. ఇనీషియల్కి అలాగే ఫైనల్కి పక్కన, ఎందుకంటే ఫైనల్కి మళ్ళీ చేంజ్ అయ్యింది కాబట్టి ఒకసారి చెక్ చేసేసుకోండి. ఓకే, అయితే ఇది మనకి ఫైనల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా రిలీజ్ అయిన కాసేపటికే మనకి ఫైనల్ రిజల్ట్ కూడా అనౌన్స్ చేసేసారు. ఓకే, అయితే నార్మలైజేషన్ ప్రాసెస్లో అయితే చాలామందికి అయితే చాలా మార్క్స్ యాడ్ అవుతాయి అనేసి అనుకున్నారు. అయితే నార్మలైజేషన్ ప్రాసెస్లో అయితే ఎక్కువ మార్క్స్ అయితే 13th షిఫ్ట్ ఉంది కదా, 13th షిఫ్ట్, ఆ షిఫ్ట్ వాళ్ళకైతే మ్యాక్సిమం 4 మార్క్స్ వరకు అయితే యాడ్ అయ్యి అనేసి ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక్కసారి చెక్ చేసేసుకోండి. నార్మలైజేషన్ ప్రాసెస్లో మనం ఆల్రెడీ చెప్పాము ఒకసారి ఓల్డ్ వీడియోలో 3 or 4 మార్క్స్ మాత్రమే యాడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నార్మలైజేషన్ అనేది ఎవరు తీసుకునేటప్పుడు అంత వేరియేషన్ వాళ్ళు తీసుకుంటారు. అయితే చాలామంది కూడా నార్మలైజేషన్ చేసిన తర్వాత కూడా మార్క్స్ అనేది యాడ్ అవ్వలేదని చాలా షిఫ్ట్లు చెప్తున్నారు. అలాగే జూలైకి సంబంధించిన ఫస్ట్ సెకండ్ షిఫ్ట్లు కొద్దిగా హార్డ్గా ఉన్నాయి ఎస్జిటికి సంబంధించినవి. ఆ ప్రాసెస్లో ఎవరికి కూడా మార్క్స్ యాడ్ అవ్వలేదు అనేసి అంటున్నారు. దాని గురించి కూడాను ఒకసారి మీరు యొక్క లాగిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి ఎవరికైనా యాడ్ అయ్యామో. అయితే ఈ యొక్క మనకి ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల చాలామందికి అయితే బెనిఫిట్ వచ్చిందండి. ఎందుకంటే అంటే బోర్డర్ దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడాను మంచి మార్క్స్కి అయితే వెళ్ళారు. ఎట్ ద సేమ్ టైం అయితే ఈ యొక్క నార్మలైజేషన్ ప్రాసెస్ వలన హార్డ్గా ఏ షిఫ్ట్లో ఉన్నారో ఆ హార్డ్ షిఫ్ట్లో రాసే వాళ్ళు కొద్దిగా మంచి మార్క్స్ రీచ్ అయ్యారు. వాళ్ళకి ఇవ్వక ప్లస్ పాయింట్, అంటే వాళ్ళు చాలా సేఫ్ స్కోర్లోకి అయితే వెళ్ళిపోయారండి వాళ్ళు. అయితే ఫైనల్ రిజల్ట్ అనేది మనకి ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, చెక్ చేసేసుకోవచ్చు అందరు కూడాను. అయితే మనకి 1 or 2 days తర్వాత ఈరోజు 11 కదా, మ్యాక్సిమం 13వ తేదీ కానీ 12 అంటే రేపు ఈవినింగ్ కల్లా కూడా మనకి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసేస్తారు. ఎందుకంటే ఇంతవరకు ప్రాసెస్ కూడాను ఫైనల్కి యొక్క అబ్జెక్షన్స్, ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా టైం టేకింగ్ ప్రాసెస్. ఇక మెరిట్ లిస్ట్ అంటే మనకి ర్యాంకింగ్ కార్డ్స్, స్కోర్ కార్డ్స్ ఇవన్నీ కూడాను ఆల్రెడీ మనకి రిజల్ట్ వచ్చేసింది కదా. ఇందులోనే మనకి మెరిట్ లిస్ట్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఒక స్కోర్ కార్డ్ కూడా మనకి రిలీజ్ అయిపోయింది, అది కూడా చెక్ చేసేసుకోవచ్చు మీరు. ఓకే, ఈ మెరిట్ లిస్ట్లో ఉన్న స్కోర్ కార్డ్ అంటే మనకు ప్రతి ఒక్కరికి కూడాను ఎంతమంది అయితే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారో వాళ్ళ ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళకి ఒక ర్యాంక్ కార్డ్ ఇస్తారు. ఆల్రెడీ అయితే మీకు నెట్లో పెట్టేశారండి. 1 or 2 days అనుకున్నాము, కానీ ఆల్రెడీ స్కోర్ కార్డ్ కూడాను వాళ్ళు నెట్లో పెట్టేశారు కాబట్టి ఈజీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది, సెలక్షన్ లిస్ట్. ఓకే,
మ్యాక్సిమం ఇది మాత్రం 1 or 2 డేస్‌లోనే సెలక్షన్ లిస్ట్ అనేది మనకి పంపించేస్తారు. అంటే వాళ్ళు అనుకున్నట్టుగా ఆగస్టు 16th నుంచి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగే ఛాన్సెస్ ఉంటది. మనకి మేబీ 1 or 2 డేస్ అంటే మేబీ 13th డే నాడు గానీ, మనకి 14th గానీ మనకి ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ అనేది వాళ్ళు ప్రిపేర్ చేసేస్తారు. ఎందుకు ఈ సెలక్షన్ లిస్ట్ అంటే ఇప్పుడు మనకి వాళ్ళందరూ కూడాను మెరిట్ లిస్ట్ ఉంది కదా! ఇక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ మన కేటగిరీలకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, నాన్ లోకల్ వరకు ఫస్ట్ తీసుకుంటారు. అలాగే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అందులో నాన్ లోకల్ వరకు తీసుకుంటారు. ఇవన్నీ కూడా తర్వాత బీసీఏ, బీసీడీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఉంటాయి కదా! ఇవన్నీ రూల్ ఆఫ్ రిజర్వేషన్, అలాగే ఉమెన్ రిజర్వేషన్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్, ఈ యొక్క రిజర్వేషన్స్ అన్నీ కూడాను అని చెక్ చేస్తుంది. కాబట్టి మ్యాక్సిమం 13th లేదా 14th మనకి ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ రిలీజ్ అయిపోయిన తర్వాత మనకి వాళ్ళు అనుకున్న డేట్ ప్రకారంగా ఆగస్టు 16th నుంచి అయితే ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం మనకి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకి ఆగస్టు ఎండింగ్ వరకు కూడాను మనకి డాక్యుమెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ ప్రాసెస్ అనేది చేసేస్తారు. ఓకే, అయితే ఈ డాక్యుమెంట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి పోస్టింగ్ అనేది మ్యాక్సిమం మనకి సెప్టెంబర్ 1st వీక్ అంటే మ్యాక్సిమం మనకి సెప్టెంబర్ 5 టీచర్స్ డే కదా, ఈ డేట్ కల్లా కూడాను పోస్టింగ్ అనేది ఇచ్చేస్తుంటారు. అయితే ఈ ఆగస్ట్ ఎండింగ్ కల్లా అంటే మ్యాక్సిమం 16th అంటే మ్యాక్సిమం మనకి ఒక 25 ఆగస్టు 25 కానీ 23 ఆర్ 25 కల్లా కూడాను ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్లోజ్ చేసేసి మ్యాక్సిమం 5 డేస్ వీళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చేస్తారు వెంటనే. మ్యాక్సిమం నాకు తెలిసి ట్రైనింగ్ 5 డేస్ ఇచ్చేసి వెంటనే కూడా పోస్టింగ్ ఇచ్చేసి మనకి సెప్టెంబర్ 5 టీచర్స్ డే నుంచి అయితే వాళ్ళకి క్లాసులకు అనేది అలౌ చేసేస్తుంటారు. వీళ్ళు ఎప్పుడైతే అలౌ అయిపోతారో ఆల్రెడీ ట్రాన్స్ఫర్ మీద ఉన్న సార్స్ అందరు కూడాను, మేడమ్స్ కూడాను వాళ్ళు ట్రాన్స్ఫర్ అనేది వాళ్ళకి ఎక్కడ చేశారో అక్కడికి వెళ్ళిపోతారు. ఓకే, అయితే ప్రజెంట్ అయితే ఈ నార్మలైజేషన్ వల్ల అయితే చాలామందికి అయితే బెనిఫిట్ వచ్చిందండి. ఎవరైతే కష్టంగా ఉన్న పేపర్స్ ఉన్నాయి కదా, షిఫ్ట్లు ఉన్నాయో వాళ్ళు బాగా రాసిన వారికి అయితే ఈ మార్క్స్ యాడ్ అవ్వడం వల్ల వాళ్ళ అందరికీ కూడాను సేఫ్ స్కోర్కి రీచ్ అయిపోయారండి. సేఫ్ స్కోర్కి రీచ్ అవ్వడం అంటే మ్యాక్సిమం సేఫ్ స్కోర్కి ఎప్పుడైతే రీచ్ అయ్యారో మ్యాక్సిమం వీళ్ళకి మ్యాక్సిమం జాబ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తుంటాయి. ఎందుకంటే హార్డ్గా ఉన్న పేపర్లో బాగా రాశారు, ఈ ఒక్క యాడ్ స్కోర్ బాగానే వీళ్ళకి ప్లస్ పాయింట్ అయితే అయ్యింది. ఓకే, కాబట్టి ఇక నుంచి అయితే ప్రతి ఒక్కరు కూడాను ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసేసుకోండి. ఎవరెవరైతే సేఫ్ స్కోర్లు ఉన్నారో ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇంతవరకు కష్టపడి ఎగ్జామ్స్ రాశారు కదా, డాక్యుమెంట్స్లో ఏదైనా మిస్ అయితే మాత్రం ఏమైనా హోల్డ్ చేస్తారు. నెక్స్ట్ మీ తర్వాత ఎవరున్నారో వాళ్ళకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అనేది కాల్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి కూడాను ఛాన్స్ ఎవరు విడిచిపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో కాకుండా ఇంకా కొందరు మొన్న రిలీజ్ అయిన కానిస్టేబుల్ ఉన్నారు కదా, ఈ కానిస్టేబుల్లో కూడా సెలెక్ట్ అయ్యారండి. ఈ డిఎస్సిలో ఉన్న సమ్ పర్సన్స్ కూడాను కానిస్టేబుల్లో సెలెక్ట్ అయ్యారు. అయితే వీళ్ళు డిఎస్సిలో ఉన్న ఈ ఛాన్స్ వదులుకుంటారా, కానిస్టేబుల్ ఛాన్స్ వదులుకుంటారా చూసేసుకోండి, అది మీ ఇష్టం అనేది. ఓకే.